నాన్నగారు నిర్మాణ సంస్థ పెట్టేటప్పుడు చాలా పెద్ద నిర్మాణ సంస్థలు కూడా ఉండేవి, పెద్ద పెద్ద. బట్ నిర్మాత అల్టిమేట్ అక్కడ. బట్ రాను 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 చిత్ర పరిశ్రమలో నిర్మాత రోల్ చాలా తక్కువైపోయి ఒక మూలకైపోయి ఒక డబ్బులు తెచ్చే సాధనంగా అయిపోయాడు అనే ఒక విమర్శ వినపడతా ఉంది. ఎంతవరకు నిజం? దీని మూలంగా ఆ చిత్రసీమ జరుగుతున్న నష్టం ఏంటి? పాత రోజుల్లో ఉండి నిర్మాత అతని డబ్బుతో సినిమా తీసేవాడండి. ఆ సినిమాకి డిస్ట్రిబ్యూషనే ఉండేది, అమ్మకం ఉండేది కాదండి. డిస్ట్రిబ్యూట్ చేయాలా, ఆ డిస్ట్రిబ్యూటర్ కొంచెం అడ్వాన్స్ ఇస్తాడో 30%, 70% డబ్బు సొంతదండి. సినిమా ఆడకపోతే అతని నష్టం, అతని లాభం. నెమ్మదిగా ఏమైపోయిందంటే అండి, సినిమా కొంట మొదలు పెట్టారండి. ఎన్టీ రామారావు ఉంటే ఇంత కొంట, నాగేశ్వరరావు ఉంటే ఇంత కొంట అని వాళ్ళకు ఒక వెల వచ్చేసింది. వచ్చేసేటప్పటికి అది సురేష్ బాబు తీసినా, రమేష్ బాబు తీసినా ఎన్టీ రామారావు సినిమాకి 30 లక్షల వెల వస్తుంది. సో ద వాల్యూ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కేమ్ డౌన్ అండి. దట్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ ద డిస్కౌంటింగ్ వాల్యూ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అండి. రెండోది, ఇంతకుముందు కథలు రాసేవాళ్ళు ఉండేవాళ్ళు అండి. ఇప్పుడు కథ రాసేవాడే డైరెక్టర్ అయిపోతున్నాడు. సో నేను నిర్మాతగా ఆఫీస్ పెట్టుకొని ఒక కథ విని ఈ కథ బాగుందని చెప్పి ఒక డైరెక్టర్ని పిలుచుకునేవాడిని. ఇప్పుడు నేను ఒక డైరెక్టర్, అతనే కథ చూసుకుంటున్నాడండి. ఆ కథ అతను ఆ హీరో ఈ నిర్మాతకి చేస్తాడు. సో నాకు చెప్పడండి కథ, వాళ్ళకి వాళ్ళకే వెళ్ళి కథ చెప్తాడండి. సో ద ఫిల్మ్ హెస్ గాన్ ఇన్ టు ద హీరో అండ్ ద డైరెక్టర్స్ హ్యాండ్స్ అండి. సో దే ఆర్ కాలింగ్ ద షార్ట్స్. అది బ్రేక్ చేసి చేయాలంటే నువ్వు బాహుబలిది యు మేక్ సంథింగ్ ఎక్స్ట్రీమ్లీ లార్జ్. ఎందుకంటే హీరోలందరికీ గ్యాప్లు ఉంటాయండి. అప్పుడు నువ్వు మంచి కథ తీసుకెళ్ళు. దట్ అ స్టోరీ విచ్ ఇస్ యోర్స్. యాజ్ అ ప్రొడక్షన్ హౌస్ యూ స్టార్ట్ అ లిటరరీ డిపార్ట్మెంట్. యూ మేక్ స్టోరీస్, యూ ఇన్వెస్ట్ ఇన్ యువర్ స్టోరీస్, యూ బైండ్ యువర్ స్టోరీస్ అప్ అండ్ సే దిస్ ఇస్ మై స్టోరీ, దిస్ ఇస్ మై డైరెక్టర్, యూ యాక్ట్ ఆర్ నాట్. అంత బల్లగుద్ది కథలు మనం చేయించలేకపోతున్నాం యాజ్ అ ప్రొడ్యూసర్. ఎవరో ప్రపోజల్ మేకర్ అండి, బాబు మీకు ఇష్టం అంటే మీకు ఎంత అడ్వాన్స్ మీరు తీసుకోండి, మీ సినిమా పెట్టి నేను పక్కన కూర్చుంటాను, వాళ్ళే సినిమా తీస్తూ ఉంటారు. అది ఎక్కువైపోయిందండి పెద్ద సినిమాల్లో. ఇప్పుడు యష్ రాజ్ ఉన్నారండి, దే కాల్ ద షార్ట్స్, బట్ అట్ ద సేమ్ టైమ్ హీ ఈస్ నాట్ ఏబుల్ టు కాల్ ఆల్ ద షార్ట్స్ హీ వాంట్స్. హీ ఈస్ ఏబుల్ టు కాల్ సమ్ షార్ట్స్. సో ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ గేమ్ అండి. సో యాజ్ ప్రొడ్యూసర్స్ వీ నీడ్ టు క్రియేట్ ప్రాజెక్ట్స్ విచ్ ఎక్సైట్ హీరోస్ అండి.